Hello everyone. Now we'll discuss about the method calling sequence in a table. I'll quickly wrap up all the methods which we have discussed earlier with a quick overview. సో టోటల్ టేబుల్‌లో మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే మెథడ్స్ మేజర్‌వి ఈ 9 మెథడ్స్ కింద ఉన్నాయి కదా! సో దీస్ ఆర్ దోస్ 9 మెథడ్స్. అన్నిట్లో నేను డీబగ్గర్ ప్లేస్ చేశాను. అండ్ జస్ట్ ఐ క్రియేటెడ్ వన్ శాంపుల్ టేబుల్, టెస్ట్ టేబుల్ అని విత్ 2 ఫీల్డ్స్. వన్ ఈజ్ ఇంటిజర్ ఫీల్డ్. ఇది ఫీల్డ్ 2 ఇంటిజర్ ఫీల్డ్. దీని ఫీల్డ్ ఐడి గుర్తుపెట్టుకోండి 6002 అండ్ సెకండ్ వన్ 6001. స్ట్రింగ్ ఫీల్డ్ 6001, ఇంటిజర్‌దొచ్చి 6002. ఓకే. నౌ నేను జస్ట్ నార్మల్‌గా ఈ టేబుల్‌లో అన్ని ఆపరేషన్స్ చేస్తాను. లైక్ క్రియేటింగ్ ఎ రికార్డ్, మోడిఫైయింగ్ ఇట్, ఇన్సర్టింగ్ ఇట్ అండ్ అప్డేటింగ్ ఇట్ అండ్ డిలీటింగ్ ఇట్. విల్ సీ వాట్ మెథడ్స్ విల్ గెట్ ట్రిగ్గర్డ్ అట్ వాట్ టైమ్. జస్ట్ ఒక క్విక్ ఓవర్‌వ్యూ ఆఫ్ ద మెథడ్స్ అన్నమాట. ఆహ్, సో ఫస్ట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? న్యూ క్లిక్ చేస్తాం కదా! న్యూ క్లిక్ చేయగానే ద మెథడ్ దట్ గెట్స్ ట్రిగ్గర్డ్ ఈస్ ఇనిట్ వాల్యూ. ఇనిట్ వాల్యూలో మనం ఏదైనా డిఫాల్ట్ వాల్యూస్ ఏమైనా సెట్ చేయడం పర్టికులర్ ఫీల్డ్స్‌కి ఆర్ నంబర్ సీక్వెన్స్ ఉంది. నంబర్ సీక్వెన్స్‌కి గూడా ఇక్కడే అసైన్ చేసుకుంటాం. అట్లాంటి థింగ్స్ అన్నిటికి ఈ ఇనిట్ వాల్యూ ఓవర్రైడ్ మెథడ్ యూజ్ అవుతుందన్నమాట. కానీ ఇనిట్ వాల్యూ ట్రిగ్గర్ అయిందంటే రికార్డ్ ఇన్సర్ట్ అయినట్టు కాదు. ఈ టైంకి రెక్ ఐడి ఏం జనరేట్ అయ్యి ఉండదు. యూ కెన్ సీ హియర్ ఆల్సో ద రెక్ ఐడి ఈస్ నాట్ దేర్. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ ఇట్ గోస్ టు ద టేబుల్ అండ్ here we'll start giving the values అన్నమాట. సో ఐఎమ్ గివింగ్ సమ్ టెస్ట్. ఇమీడియట్‌గా నేను ఆ ఫీల్డ్‌లో వాల్యూ ఇచ్చి ట్యాబ్ అవుట్ కొట్టగానే ఏమవుతుంది? ఇట్ కాల్స్ ద వాలిడేట్ ఫీల్డ్ ఫస్ట్. వాలిడేట్ ఫీల్డ్ కాల్ అవుతుంది. ఇక్కడ ఫీల్డ్ ఐడి ఏమో మనకి 6001 వస్తుంది. బికాస్ ద ఫస్ట్ ఫీల్డ్ ఐడి ఈస్ 6001 అండ్ ఈ వాలిడేట్ ఫీల్డ్ పనేంటి? ఇట్ షుడ్ గివ్ ద వాలిడేషన్ ఎర్రర్స్. సో ఏమైనా బేస్ వాలిడేషన్స్ ఉంటే అవన్నీ ఇక్కడ వస్తాయి. అండ్ అదర్ దాన్ దట్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సమ్ మోర్ వాలిడేషన్ దట్ యూ కెన్ యాడ్ ఇట్ హియర్ అనమాట. సో దీని మెథడ్ సిగ్నేచర్లో మనకి బులియన్ ఉంటుంది. ఇనిట్ వాల్యూ అయితే ఏం రిటర్న్ టైప్ ఉండదు, వాయిడ్ ఉంటుంది. పబ్లిక్ వాయిడ్ ఇనిట్ వాల్యూ అంతే. ఇన్సర్ట్ కూడా అంతే, పబ్లిక్ వాయిడ్ ఇన్సర్ట్. డెలీట్కి అంతే, పబ్లిక్ వాయిడ్ డెలీట్. కానీ వ్యాలిడేట్ ఫీల్డ్స్కి మాత్రం ఆ, అది వ్యాలిడేట్ ఫీల్డ్ అయినా వ్యాలిడేట్ రైట్ అయినా వ్యాలిడేట్ డెలీట్ అయినా బులియన్ కంపల్సరీ రిటర్న్ టైప్ ఉంటుంది, వాయిడ్ ఉండదు. అండ్ ఈ మెథడ్ సిగ్నేచర్ మనం చేంజ్ చేయకూడదు. అండ్ ఇంకోటి వ్యాలిడేట్ ఫీల్డ్ అండ్ మోడిఫైడ్ ఫీల్డ్ ఆర్ ఫీల్డ్ స్పెసిఫిక్ మెథడ్స్ అన్నమాట. వాటికి మాత్రమే ఈ పారామీటర్స్ ఉంటాయి, ఫీల్డ్ ఐడి అనేది. ఓకే. అండ్ అందులో బికాజ్ ఈ మెథడ్ ఏంటి అన్ని ఫీల్డ్స్కి ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫీల్డ్ ఐడి వస్తుందన్నమాట. దాన్ని యూజ్ చేసి మనం స్విచ్ కేస్ రాసుకొని ఏ ఫీల్డ్‌కి ఆ ఫీల్డ్ వాలిడేషన్స్ రాసుకుంటాం. ఔట్ ఆఫ్ ద సూపర్ అట్లాగా. దెన్ ఇ ఇక్కడ సూపర్ నుంచి మనకి రెడ్ ట్రూ వచ్చింది. సో దేర్ ఇస్ నో వాలిడేషన్ ఎర్రర్. సో ఇమ్మీడియేట్‌లీ ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ గోస్ టు ద మోడిఫైడ్ ఫీల్డ్. బికాజ్ వాలిడేషన్‌లో ఏం ఎర్రర్స్ లేకపోతే ఇట్ గోస్ టు ద మోడిఫైడ్ ఫీల్డ్. ఇది కూడా ఫీల్డ్ స్పెసిఫిక్ మెథడ్. అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇన్స్టెన్స్ మెథడ్స్. అండ్ దీనికి కూడా చూడండి వాయిడ్ ఉంది, ఇట్ హ్యాస్ నో రిటర్న్ టైప్. వాలిడేట్ కాదు కాబట్టి దీనికి రిటర్న్ ఏం చెప్పాల్సిన పని లేదు. ఆహ్, దీంట్లో మనము ఒక ఫీల్డ్ మోడిఫై చేయగానే వేరే ఫీల్డ్స్‌లో వాల్యూ పాపులేట్ అవ్వడం, ఇట్లాంటి థింగ్స్ ఏమైనా ఉంటే ఆర్ ఎల్స్ ఒక ఫీల్డ్ మోడిఫికేషన్ జరగంగానే సమ్ కాలిక్యులేషన్స్ జరగాలి. అట్లాంటి థింగ్స్ ఏమైనా ఉంటే మేజర్‌గా ఇట్లాంటియన్నీ మోడిఫైడ్ ఫీల్డ్‌లో రాసుకుంటాం అనమాట. ఇది కూడా అన్ని ఫీల్డ్స్‌కి ట్రిగ్గర్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఫీల్డ్ ఐడి పారామీటర్‌గా ఉంటుంది టు ఐడెంటిఫై విచ్ ఫీల్డ్ ఈస్ మోడిఫైడ్. అండ్ దెన్ ఇట్ కాల్స్ టు ద సూపర్. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే దెన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద టేబుల్. సో ద వాల్యూ గాట్ మోడిఫైడ్. నెక్స్ట్ ఇంటీజర్ ఎంటర్ చేస్తున్నాను సెకండ్ ఫీల్డ్‌లో. ఇది కూడా ట్యాబ్ అవుట్ చేయగానే సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఫస్ట్ ఇట్ గోస్ టు ద వాలిడేట్ ఫీల్డ్. ఇక్కడ ఫీల్డ్ ఐడి 6002 వస్తుంది. అండ్ రిటర్న్ ట్రూ, సూపర్ నుంచి ట్రూ రిటర్న్ అయితే దెన్ ఇట్ గోస్ టు ద మోడిఫైడ్ ఫీల్డ్. ఇక్కడ కూడా ఫీల్డ్ ఐడి వస్తుంది 6002. వెన్ యూ రన్ ఇట్ దెన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద టేబుల్ అగైన్. సో ఇట్లా వాల్యూస్ మోడిఫై చేసాం. సో ఇవన్నీ ఇంకా ఎస్క్యూఎల్కి వెళ్ళలేదన్నమాట. రెక్ ఐడి కూడా జనరేట్ అవ్వలేదు. సో ఓన్లీ వెన్ ఐ సేవ్ ఇట్ ఇట్ గోస్ టు ద ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఏ మెథడ్ కాల్ అవుతుంది? కాల్స్ ద వాలిడేట్ రైట్. వాలిడేట్ రైట్ ఎప్పుడు కాల్ అవుతుంది? లాస్ట్లో రికార్డ్ని సేవ్ చేసేటప్పుడు కాల్ అవుతుంది. దీనికి కూడా రిటర్న్ టైప్ బులియన్ ఉంటుంది. అండ్ దీనికి ఏం పారామీటర్ ఉండదు ఫీల్డ్ ఐడి బికాస్ దిస్ ఈస్ నాట్ ఫీల్డ్ స్పెసిఫిక్.
ఓన్లీ వ్యాలిడేట్ ఫీల్డ్ అండ్ మోడిఫైడ్ ఫీల్డ్ ఆర్ ఫీల్డ్ స్పెసిఫిక్. వ్యాలిడేట్ రైట్ ఈజ్ రికార్డ్ స్పెసిఫిక్ కాబట్టి దానికి ఏమి అట్లా ఫీల్డ్ ఐడి ఉండదు. బట్ రిటర్న్ టైప్ మాత్రం కంపల్సరీ చెప్పాలి. దిస్ ఇస్ నాట్ ఎ వాయిడ్ మెథడ్. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్తుంది. దీనికి కూడా సూపర్లో బేస్ వ్యాలిడేషన్స్ చెక్ చేసుకుని ఓకే అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది అనమాట. దెన్ ఇట్ గోస్ టు ద వ్యాలిడేట్ రైట్ ఓకే అయితే ఇది న్యూ రికార్డ్ కాబట్టి ఇట్ గోస్ టు ద ఇన్సర్ట్ మెథడ్. ఇట్ కేమ్ టు ద ఇన్సర్ట్ మెథడ్. ఇన్సర్ట్ మెథడ్ వాయిడ్ మెథడ్ ఉంటుంది. ఇదేమి రిటర్న్ చేయాల్సిన పని లేదు. అండ్ దీనికి పారామీటర్స్ ఏం లేవు బికాజ్ ఇట్స్ నాట్ ఎ ఫీల్డ్ స్పెసిఫిక్ మెథడ్. అండ్ ఇక్కడ సూపర్ కాల్ అవుతుంది. అండ్ వీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్ దట్ ఇన్సర్ట్లో మనకి రెక్ ఐడి జనరేట్ అవుతుంది. సో రెక్ ఐడి ఈజ్ 0 హియర్ అండ్ యాజ్ సూన్ యాజ్ ఐ బఫర్లో వాల్యూస్ ఉంటాయి. ఫీల్డ్ 1కి ఫీల్డ్ 2కి ఇచ్చింది. రెక్ ఐడి మాత్రం ఇక్కడే జనరేట్ అవుతుంది. వెన్ వీ గో త్రూ దిస్ ద రెక్ ఐడి గాట్ జనరేటెడ్. ఈ రికార్డ్ వెళ్ళి డేటాబేస్కి హిట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఐ రన్ దిస్ నా ఎగ్జిక్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేసే ఆపరేషన్స్ ఏంటి, ఆల్రెడీ ఉన్న వాల్యూస్ని మాడిఫై చేయడం. సో మళ్ళీ దీన్ని టెస్టింగ్ 1 అని మాడిఫై చేశాను అనుకోండి. దెన్ ఐ క్లిక్ ఆన్ ట్యాబ్ అగైన్ వ్యాలిడేట్ ఫీల్డ్ అండ్ మాడిఫైడ్ ఫీల్డ్ విల్ గెట్ ట్రిగర్డ్ బికాస్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఆన్ ద ఫీల్డ్. సో ఇక్కడ మళ్ళీ వ్యాలిడేషన్స్ చెక్ చేసుకుని ఓకే అయితే మాడిఫైడ్ ఫీల్డ్కి వెళ్తుంది. అండ్ మాడిఫైడ్ ఫీల్డ్ ఓకే అయిపోయిన తర్వాత ఇట్ కమ్స్ టు ద నార్మల్ టేబుల్. సో కానీ టెస్ట్ 1 అనేది ఇంకా వెళ్ళి అప్డేట్ అవ్వలేదు. ఈ రెక్ వర్షన్ కూడా చూడండి, ఫస్ట్ క్రియేట్ అవ్వగానే రెక్ వర్షన్ 1 ఉంటుంది. వెన్ యూఆర్ అప్డేటింగ్ ఇట్ ది రెక్ వర్షన్ విల్ గెట్ అప్డేటెడ్ అనమాట. ఇది మనం ఎక్కువ ఏమి యూజ్ చేయము, జస్ట్ యూ కెన్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అండ్ ఇప్పుడు నేను సేవ్ చేసినప్పుడు దెన్ ఇట్ గోస్ టు అగైన్ వ్యాలిడేషన్ అనమాట. ఏ వ్యాలిడేషన్, వ్యాలిడేట్ రైట్కి వెళ్తుంది. అగైన్ వ్యాలిడేట్ రైట్కి వస్తుంది, సేమ్ మెథడ్ సిగ్నేచర్ అండ్ ఆల్. అండ్ దిస్ టైమ్ ఈ రికార్డ్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ కాబట్టి ఇక్కడ రెట్ నుంచి కూడా ట్రూ వచ్చింది. సో దెన్ ఇట్ గోస్ టు ద అప్డేట్ మెథడ్. ఈసారి ఇన్సర్ట్కి వెళ్దు, డైరెక్ట్గా అప్డేట్కి వెళ్ళిపోతుంది. సో అప్డేట్కి వచ్చింది. అండ్ అప్డేట్ ఈజ్ ఆల్సో ఏ వాయిడ్ మెథడ్, ఏం రిటర్న్ చేయాల్సిన పని లేదు. అండ్ ఇట్ హ్యాస్ నో ఫీల్డ్ పారామీటర్స్ ఇట్స్ బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ ఫీల్డ్ స్పెసిఫిక్ మెథడ్. అండ్ సూపర్లో ఆ మెయిన్ అప్డేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ వాల్యూ వెళ్ళి డేటాబేస్లో హిట్ అవ్వడం అనేది, టెస్టింగ్ 1 అనేది ఎస్క్యూఎల్కి వెళ్ళి ఇక్కడ హిట్ అవుతుంది సూపర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత. సో ఆఫ్టర్ యూ రన్ ఇట్ ద ఎగ్జిక్యూషన్ గాట్ కంప్లీటెడ్. యూ కమ్ బ్యాక్ టు ద టేబుల్. సో ఇక్కడ వరకు అప్డేట్ జరిగింది. నెక్స్ట్ మనం చేసే ఆపరేషన్స్ ఏమున్నాయి, ఇప్పుడు దాకా చేసింది న్యూ రికార్డ్ ఎంటర్ చేయడం, కంట్రోల్ ఎన్, అండ్ మాడిఫైయింగ్ ద వాల్యూస్, సేవింగ్ ద రికార్డ్, న్యూ రికార్డ్ క్రియేట్ చేసాం, అండ్ దెన్ అప్డేటింగ్ ద రికార్డ్ చేసాం. Then we have deleting the record. So when you delete it, it goes to the validate delete. Validate delete is also a validation method. It has a return type boolean, true or false చెప్పాలి. And this is also a record specific method. So దీనికి ఏం field ID అట్లాంటివి ఏమి ఉండవు. When you click on next, ret equal to true ఉంది because base validations ఏం లేవు. So from here it goes to the delete method అన్నమాట. అండ్ డెలీట్ మెథడ్లో సూపర్లో మనకి ఆ బేస్ రికార్డ్ డెలీషన్ అనేది జరుగుతుంది. అండ్ డెలీట్ ఈజ్ అ వాయిడ్ మెథడ్, దీనికి ఏం రిటర్న్ టైప్ ఏమి ఉండదు. అండ్ నో ఫీల్డ్ ఐడి ఆల్సో. ఫ్రమ్ ది సూపర్ ఇట్ డెలీట్స్ ద రికార్డ్. అండ్ వెన్ యూ ఎగ్జిక్యూట్ ఇట్ the record will get deleted. So these are the normal operations that we do in a table, like creating, deleting, updating. రీడింగ్ అంటే నార్మల్ జస్ట్ ఓపెన్ చేసి చూస్తాం కదా, రీడ్ ఓన్లీ మోడ్. సో వీటన్నిటికీ ట్రిగర్ అయ్యే మెయిన్ మెథడ్స్ ఈ 9 మెథడ్స్ అనమాట. సో యూ షుడ్ బి వెరీ కీన్ అబౌట్ ఏ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుంది అనేది అన్ని క్లియర్గా తెలియాలి. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రైట్ మెథడ్ అనేది ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వలేదు. సో రైట్ మెథడ్ విల్ నాట్ గెట్ ట్రిగ్గర్డ్ ఎనీ టైమ్. దీన్ని సెపరేట్గా ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయాలి. లైక్ మనం రైట్ మెథడ్ గురించి ఉన్న సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేసాం కదా. ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ టు ద ఇన్సర్ట్ ఆర్ ద అప్డేట్. రైట్ని కాల్ చేస్తే ఇఫ్ ద రికార్డ్ ఎగ్జిస్ట్ ఇట్ గోస్ టు ద అప్డేట్, అదర్వైజ్ ఇట్ గోస్ టు ద ఇన్సర్ట్ మెథడ్. So this is the basic overview on the sequence method calling sequence in a table. And this is also an interview question. ఇంటర్వ్యూ క్వశ్చన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇందులో ఏ మెథడ్ గురించి ఎటు తిప్పి ఎలా అడిగినా కూడా క్విక్గా చెప్పాలి. ఫీల్డ్ స్పెసిఫిక్ మెథడ్స్ ఏవి అంటే వ్యాలిడేట్ ఫీల్డ్ అండ్ మాడిఫైడ్ ఫీల్డ్, బికాజ్ ఈ రెండు మాత్రమే ఫీల్డ్లో వాల్యూ మాడిఫై చేసినప్పుడు కాల్ అవుతాయి.
And validation methods overall game ఏమున్నాయి? Validate write, validate field, and validate delete. And మనకి init value is the first method gets triggered. Next it goes to validate field, and then it goes to modified field. తర్వాత సేవ్ చేసేటప్పుడు it goes to validate write, and then new record కాబట్టి goes to the insert. దెన్ మళ్ళీ వాల్యూస్ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ వ్యాలిడేట్ ఫీల్డ్కి వెళ్తుంది, తర్వాత మోడిఫైడ్ ఫీల్డ్కి వెళ్తుంది, దెన్ ఇట్ గోస్ టు validate write again, and then goes to the update method. Finally, when deleting the record, it goes to the validate delete, and then goes to the delete method. This is the method calling sequence. క్లియర్గా ఈ మెథడ్ సిగ్నేచర్తో పాటు డీటెయిల్డ్గా చెప్తే దట్ విల్ బి మోర్ క్లియర్. సిమిలర్లీ మనము ఫామ్ లెవెల్ మెథడ్ కాలింగ్ సీక్వెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆల్సో. ఆల్సో ఇది మనకి ఒక పర్టికులర్ ఎర్రర్ వస్తున్నప్పుడు ఏ మెథడ్కి వెళ్ళి చూడాలి, ఇష్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ఆర్ ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్ అచీవ్ చేయాలంటే ఏ మెథడ్ చూస్ చేసుకుని ఎక్కడ లాజిక్ రాసుకోవాలి అనేది బాగా తెలియాలి అంటే మీకు ఈ మెథడ్స్ మీద బాగా క్లారిటీ అండ్ యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ గ్రిప్ ఆన్ దిస్. సో ఇమీడియట్గా మీరు ఆ మెథడ్స్ని చూస్ చేసుకోగలుగుతాము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దీస్ ఓవర్ రైడ్ మెథడ్స్, బికాస్ దీస్ ఆర్ ద ట్రిగ్గర్స్. ఫ్రంట్ ఎండ్లో చేస్తున్నప్పుడు ఆపరేషన్స్ మెయిన్ ట్రిగ్గర్ అయ్యే ఈ మెథడ్సే ఫామ్ లెవెల్ నుంచి. అండ్ ఫామ్ లెవెల్ మెథడ్స్ కూడా ఉంటాయి విచ్ విల్ బి కవరింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్, అండ్ ద సీక్వెన్స్ ఆఫ్ కాలింగ్ ఆల్సో. So go through these methods clearly and debug properly and complete all the assignments to get a better understanding and complete the clarity on these methods. We'll continue on the other topics in the next sessions.